హాయ్ అండి. ఏంటి వీళ్ళందరూ గంపలు పట్టుకొని వెళ్తున్నారు అనుకుంటున్నారా? మరేం లేదండి, ఇవాళ అయితే మా ఊర్లో పోలేరమ్మ జాతర అయితే ఉంది కదా. సో అందుకనే అందరూ బోనాలు ఎత్తుకొని పోలేరమ్మ దగ్గరికి అయితే వచ్చేసారు. ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. వీళ్ళందరూ మా ఊరు వాళ్ళేనండి. సంవత్సరానికి ఒక్కసారి ఇలా అందరూ వచ్చి జాతర అయితే చేసుకుంటారు. వీళ్ళైతే ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అమ్మవారికి కోడిని బలివ్వడానికి. బోనం ఎత్తుకొచ్చిన వాళ్ళందరూ ఇక్కడైతే పొయ్యిని ఏర్పాటు చేసుకొని ప్రసాదం అయితే చేస్తారు. ఇలా బలిచ్చిన కోళ్ళన్నింటినీ కూడా పక్కకైతే వేస్తారు. ఇలా సంవత్సరానికి ఒక్కసారి జరిగే పోలేరమ్మ జాతరలో ఊరి ప్రజలందరూ అయితే వచ్చేసి చాలా సంతోషంగా వాళ్ళ కోరికలని చెప్పుకుంటూ అమ్మవారికి ప్రసాదం అయితే చేసి కోడినైతే బలిచ్చేసి వెళ్తారు. ఇంకొంచెం ముందుకెళ్ళి మీకు ఇంకా ఏం జరుగుతుందనేది క్లియర్గా చూపిస్తాను చూడండి. మా ఊరు వాళ్ళందరూ అయితే ప్రసాదం అయితే చేసి అమ్మవారి దగ్గర అయితే పెట్టేశారు. చూడండి అమ్మవారిని పసుపు కుంకుమలతో ఎలా అలంకరించారో, చీరలు గాజులతో చాలా చక్కగా అలంకరించేశారు మా ఊరి వాళ్ళు. ఇక్కడ పోతురాజుకైతే మేకనైతే బలిచ్చేస్తున్నారు. ఈ మేకనైతే బలిచ్చేశాక ఇంకా పక్కనుండే మేకల్ని కూడా అమ్మవారికి అయితే బలిచ్చేస్తారు. బలిచ్చిన మేక తలకాయల్ని తీసుకొచ్చి ఇలా అయితే పోతురాజు దగ్గర అయితే పెట్టేస్తారు. పోతురాజు దగ్గర పెట్టేశాక పసుపు కుంకుమలతో దేవతనైతే వాళ్ళ కోరికల్ని చెప్పుకుంటూ దేవతకి దండం పెట్టుకుంటారు. ఇలా మీ ఊర్లో కూడా సంవత్సరానికి ఒక్కసారి జాతర అయితే జరుగుతుందా? జరిగితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ప్లీజ్. ఇంకో మరికొన్ని వీడియోస్తో రేపటి నుంచి మీ ముందుకు వస్తాము. బాయ్ బాయ్.